అదేంగా ఎవరు టీవీలో కట్టుకుని పోయి ఉంటారు, లేదా క్రికెట్ కట్టుకుని పోయి ఉంటారు. ఎవరు రాదు అబ్బాయి. మరి ఏం చేయాలి? ఇంటి దగ్గరికి వెళ్ళి కడుపు తట్టుమన్నా, కడుపు తట్టి వాళ్ళు వస్తారు. పత్రిక మన్నా దానికి నాడమన్నా వెళ్ళాను. కడుపు తట్టు 10 ఏళ్ళు చూడండి. 10 ఏళ్ళ అబ్బాయి కూడా బాధ, 10 ఏళ్ళ అబ్బాయి కూడా ఆ కృష్ణ, 10 ఏళ్ళ అబ్బాయి కూడా ఆ కన్నీరు నీకు నాకుంటే ఆత్మను సంపాదిస్తాను. ఆత్మను కూడా నిత్యత్వానికి వెళ్ళేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్ళకుండా కనీసం ఒక ఆత్మనైనా సంపాదిస్తాను, ఒక ఆత్మనైనా తిరిగి తీసుకొస్తాను. ఇందాక బ్రహ్మగారు చెప్పారు, పదిలో ఐ వాజ్ ట్రైన్, ఇక్కడ నుండి వెళుతున్నాను. వాక్యము ద్వారా వెళ్ళాడు, వ్యాధులు వెళ్ళాడు. I'm doing his ministry while I learn from పొదిలి అసలు. పొదిలి అసెంబ్లీలో నేర్చుకున్న దాన్ని నా సంఘంలో నేను తెలియజేస్తున్నాను. From the beginning పొదిలి పులికూరి ప్రేరాధంలో నేర్చుకున్న ఆ వాడుక స్థానిక సంఘం కలిగి ఉండడం అప్రిషియేట్ అని అభినందిస్తున్నాను. చాలా పొగడుతున్నాను. సో ఈ అబ్బాయి ఆ భారం, ఆ వేదన, ఆ కృష్ణ ఆత్మలుగా ఇచ్చింది. పత్రికలు అన్ని ఇచ్చారు, ఒకే ఒక పత్రిక. ఈ పత్రిక ఎవరికి బజార్లో కనబడితే ఇదిగో నమ్మండి, ఇవ్వండి, తప్పలేదు. బట్ ప్రార్థన కూడా ఒక ఇవ్వడం తప్ప. అందజేస్తే డెఫినెట్ గా పత్రిక మాట్లాడు. ఇది వేరొకరు స్పర్జన్ ఒక మాట ఉన్నా, చార్లెస్ అడమ్ స్పర్జన్, ద గ్రేట్ ప్రిన్స్ ఆఫ్ ప్రీచర్ ఇన్ ఇంగ్లాండ్ దేశంలో సుప్రసిద్ధమైన సువార్తికుడు. నువ్వు ఇచ్చే పత్రిక కొన్ని సంవత్సరాలకైనా మాట్లాడుతుంది కాబట్టి కన్నీటి ప్రార్థనతో పత్రిక ఇవ్వండి. సువార్తకి వెళ్ళేవాడు, సువార్తను ప్రకటిస్తే అందులో 126 కన్నీళ్లతో విత్తువాడు సంతోష గానముతో పంటలో వస్తాం. ఏ రోజైనా వస్తాం. సరే, చివరి పత్రిక ఎవరికి ఇవ్వాలి? మనసులో స్వరం ఎదురుకి వెళ్ళాలన్నారు. ఎదురింట్లోకి వెళ్తే ఆ ఇల్లు ఎవరు లేరు. ఒక అమ్మాయి, టీనేజ్ అమ్మాయి, గ్లోరీ అమ్మాయి పేరు గ్లోరీ. తలుపేసుకొని ఉడి వేసుకుంటుంది ఇలాగ టేబుల్ ఎక్కి. సో ఉడి తప్పు తీసుకుంది ఆ ఫ్యాన్కి ఉడి వేసుకుంటున్న సందర్భం. ఆ సందర్భంలో ఈ అబ్బాయి బయట ఉంది. కానీ బయటకు వస్తారా? ఇఫ్ ఎనీబడి ఇన్సైడ్ ప్లీజ్ కమ్ అవుట్ సైడ్ టు టేక్ దిస్ గాస్పెల్. బయటకు వచ్చి పత్రిక తీసుకు. దేవుడు ఈ పత్రిక ఇమ్మంటున్నాడు. ఈ మాట చెప్తూ ఉంటా. ఈ అమ్మాయి ఆ ఉడితాడు తీసుకొని మెరగేసుకుంటుండగా సందిగ్ధావస్థలో పట్టుకుంది. ఏం చేయాలి? బయట కాక. ఇఫ్ ఎనీబడి ఐ విల్ లాక్ ద డోర్, నేను తలుపు తడుతున్నాను, ప్లీజ్ కమ్ అవుట్, దయచేసి రండి. హెవీ రైన్, విస్తారమైన వర్షం వస్తుంది, భారమైన వర్షం వస్తుంది, నేను వెళ్ళాలి కాబట్టి దయచేసి రమణి గట్టిగా కేకేస్తున్నాను, తలుపు తడుతున్నా. అమ్మాయి సందిగ్ధావస్థలబడి ఎటు తెలుసక ఆలోచిస్తూ ఒక నిమిషం నిలబడింది. ఆ ఉడితాడు మెడలో నుండి పక్కన పెట్టినప్పుడు వెళ్ళి తలుపు తీసేది. అక్క, డియర్ సిస్టర్, ప్రభు ఈ పత్రిక నీకు ఇమ్మన్నా. What amazing! The Lord has spoken to me. This tract to give to you. ఈ పత్రిక నీకు ఇమ్మన్నా. This is the God lesson. It is the significance. ఇది సూచన. It is the warning. దేవుడే నేను హెచ్చరిస్తున్నాను. ఈ పత్రిక తీసుకో. మరణానికి దగ్గర ఉన్న అమ్మాయి, మరణానికి కోరుకున్న అమ్మాయి, మరణాన్ని అపేక్షిస్తున్న అమ్మాయి. ఇట్ ఈస్ ద వార్నింగ్. హెచ్చరిక చేస్తున్నా. ఈ పత్రిక ఇమ్మన్నాడు, ఇచ్చిమన్నా. ఆ పత్రిక తీసుకుని పిడికిలి పిచ్చి అబ్బాయి కుడి చేత అలాగే బలంగా ఉంది. జస్ట్ నోట్లో నుండి రక్తం చుక్కలు పడతాం. అక్క, థ్యాంక్స్ అక్క, ఈ పత్రిక చదువు. క్రిస్టియానికి ఉన్న ఆ లవ్ విన్నామంటే అక్క, థ్యాంక్ యూ వెరీ మచ్ టు రీడ్ దిస్ గాస్పెల్.
ట్రాక్ చేయాలి. ఈ పత్రిక చదువు. నువ్వు త్రాగుబోతువై, నువ్వు పాపానికి ఒడిగడుతున్నావు, పాపంలో నిమగ్నమై దేవుని రాత్రి ప్రేమిస్తావు. స్టిల్ గాడ్స్ లవ్, దేవుని ప్రేమిస్తావు. ఈ పత్రిక చదువు. అబ్బాయి దాచచ్చు, అమ్మాయి లోపలికి వెళ్ళి తిరిగి తలుపేస్తుంది, తిరిగి చేయలేదు, తిరిగి తాడు తీసుకొని నడకేసుకుంటా పత్రిక చేతిలో బయటికి వెళ్ళా. బ్లడ్ కాడుతుంది. డాడీ లోపల బయటకు వచ్చాను. అలాగిచ్చావురా డాడీ, థ్యాంక్ లో అన్ని పత్రికలు ఇచ్చారు, ఏది నష్టం కాదని ఐ బిలీవ్, ప్రభువును విశ్వసిస్తున్నా. మరి అర్థం ఏమిటిరా? అది అందుకే డాడీ వదిలే, అదేనా రెడ్డు పడుతుంది, ఎలాగా అడుగుదు డాడీ, వదిలే మంచి కదా. పత్రికలు ఫలించకుండా కలిసి ప్రార్థన చేద్దామని, సువార్త ఫలించేటప్పుడు ప్రార్థన చేద్దాం. ఎంత అభిషేకం నాకు, ఎంత ఆశ, ఎంత కోరి. సరే అమ్మాయి గురి వేసుకోవడానికి ప్రయత్నిస్తుందా, పత్రిక మాట్లాడుతుంది, హెచ్చరిక అక దేవుడితో మాట్లాడు, దేవుడిని హెచ్చరించడు కాదు. ఈ మాటలు మారు మోగుతుంటాయి మైండ్. మొదలు ఏం చేయాలి? తప్పు తెలిసింది. ఆ పత్రిక చదవడం ప్రారంభించి చదువుతుండగా తను తెలియకుండా ఆ కంట్లో నుండి ధారలు ధారలుగా మీరు కారుతాము. అంత చదివిన తర్వాత ఆ చివరిలో అడ్రస్ ఎదుర్కొంటూ వెళ్ళింది. రాత్రి పరిగెత్తికెళ్ళింది. వర్షం ఆనందం తట్టుకోలేదు, ఆ సంతోషం తట్టుకోలేక పరిగెత్తుకుని వెళ్ళి ఆ తలుపు తట్టింది. ఇంటి యజమాను తలుపు తీసి, సోటికి తలుపు తీసి, ఎవరమ్మా ఎందుకు వచ్చాను? ఈ పత్రిక ఇచ్చిన అబ్బాయికి థ్యాంక్స్ చెప్పాలి. ఎవరు? ఇస్ మై బిలవెడ్ సన్, నా ప్రియమైన కుమార్. ఎట్టింది లోపలికి రా అమ్మాయి, లోపలికి వెళ్ళింది, కూర్చోండి. అబ్బాయి లోపల గదిలోకి ఎదిరిస్తుంది. కట్టాడు. అబ్బాయి ఎవరు వచ్చాను నీ కోసం, వెళ్ళి మాట్లాడు. నా కోసం ఎవరు వస్తారు డాడీ? రాదు. నేను పిల్లలు నా కోసం ఎవరు వస్తారు డాడీ? జోకులు వేస్తున్నాను. లేదు, ఎవరు వచ్చాను నీకోసం? అవునా? వెళ్ళాడు. ఆ బయటకు రాగానే ఈ అమ్మాయి కలిగి, అక్క అమ్మాయి ఎలాగున్నాను? వాళ్ళ డాడీకి ఏమర్థం కాదు. అక్క మీరు ఎలా ఉన్నారు? మొదటి ప్రశ్న. అక్క వారు నేను ఇచ్చిన ఆ కరపత్రిక చదివాను. అమ్మాయి కంట్లో నీళ్లుగా అర్థం కాలేదు. మాస్టర్ గారు అడిగాను, ఎందుకు ఏడుస్తున్నావు అమ్మాయి? చెప్పింది సంగతి. మీ అబ్బాయి రాకపోతే పదాలనికి వెళ్ళేవాడు, అగ్ని గంధకులా మండే గుండములు యుగ యుగాలు కాలేవాడు. థ్యాంక్స్ తమ్ముడు, ప్రభుత్వం విశ్వాసం ఉంచాలా ఎలాగ నాకు చెప్పన్నప్పుడు వాళ్ళ డాడీ నిశ్చేష్టుడై మోకరించి అమ్మాయి చేత తీర్మానం చేయించారు. అందులో పత్రిక ఈవెన్ ఇస్ రైట్, వర్షము అయినప్పటికీ, ఈ రాత్రి మంచు అయినప్పుడు స్టిల్ దేవుడిని ప్రేమిస్తుంటా, దేవునితో మాట్లాడుతుంటా. ఈ రాత్రి ఉదయానికి, ఈ రాత్రి పాప క్షమాపణ, ఈ రాత్రి ఏసైనా పాపం దాటి ఈ కూడికలో ప్రభు లేకుండా నా రిక్వెస్ట్, నా మనవి, నా ఆశ, రేపు రాత్రి ఈ ప్రాంగణం లేదా ఈ వీధిలో సువార్త సమయం. ఈ రాత్రి వేళ ఇది చివరి కూడి, ఇది సువార్త కూడి. దేవునితో మాట్లాడుకుంటా ఈ రాత్రి ప్రభుని అంగీకరించాలని మనవి చేస్తున్నా. సరే, 3 ముక్కలు చెప్పి నేను ముగిస్తా. నా టైం 9:30 చెప్పారు, దాని టైంకి నేను ముగిస్తాను. 9:20కి ముగిస్తాను, ఎందుకంటే మంచి గురించి. సరే, నేను మొదటిగా నిర్గమాకాండం 19వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు మోషేతో చెప్తున్నా, మోషే నువ్వు తిరిగి వెళ్ళిన నా ప్రజలైన ఇశ్రాయేలు నశింపకున్నట్లుగా ఈ సీనాయి కొండకు హద్దులను ఏర్పరిచి. సో సీనాయి హెచ్చరిక, దేవుడు తన ప్రజలను నశించకున్నట్లు అమాట అసలు, లేదా వారు పాడైకున్నట్టుగా, వారు చావకున్నట్టుగా వారికి హద్దులను ఏర్పరిచి
ఎందుకు? నేను పరిశుద్ధ దేవుని, మనిషి నా దగ్గరికి రాలేదు. మ్యాన్ కెనాట్ రీచ్, మ్యాన్ కెనాట్ సీ. మనుషుడు దేవుని దగ్గరికి రాలేదు, మనుషుడు దేవుని చూడలేదు. కారణం ఈజ్ ద హోల్, ఈజ్ ద హోల్, ఈజ్ ద హోల్. ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు. కాబట్టి మానవుడు దేవుని రీచ్ కాదు, అది సాధ్యం కాదు. ఒకవేళ వస్తే వాడు చేస్తాడు. కాబట్టి దేవుడు ఏదైనా మానవుని ప్రయోగించకుండా, అంటే దండన ప్రయోగించకుండా, శిక్ష ప్రయోగించకుండా దేవుడు ఏ వ్యక్తినైనా హెచ్చరిస్తాడు. ఈవెన్ విశ్వాసులు కూడా హెచ్చరిస్తాడు. ఇప్పుడు కొంతమంది విశ్వాసులు మనం ఉన్నాం, దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఎందుకు హెచ్చరిస్తున్నాడు? దర్ ఇస్ ఎ రీజన్. విశ్వాసం నేను చాలా దగ్గరలో ఉన్నా, నా రాకడి చాలా దగ్గరగా ఉంది, ఈ పాటలు పాడుతున్నా, ఈ సందేశం వింటున్నా, నా రాకడ దగ్గరగా ఉన్నా ఒకే ఒక హెచ్చరిక చెప్పి తిరిగి స్వార్థలకు వస్తాను. జస్ట్ విశ్వాసంలో ఉన్నాము కాబట్టి ఈ మాట చదివి వద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక. ఏమిటి ఆ హెచ్చరిక? జస్ట్ చదివి అంతే, థాట్ ఇచ్చి నేను థాట్. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడు ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రునిగా చేస్తాడు. దట్ ఈస్ ద రీజన్. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్నవా? ఒక వ్యక్తి నిరీక్షణ పెట్టుకున్నాడు, విశ్వాసం. ఏంటా నిరీక్షణ? పరలోకం నుండి ప్రభు వస్తున్నాడు. ఆహా, ఆ మాట వింటుంటేనే మేఘ మండలం మీదకి ప్రభు వస్తుంది. ఆ పూరధ్వని మ్రోగుతున్నాయి, ఆ పూరత్వారాలు మ్రోగుతూ ఉన్నాయి. పరిశుద్ధులందరూ కూడా ఆ మేఘ మండలం మీదకి పడిపోబడుతుంది. ఆయన ఎదుట మనము నిలబడాలి. మనం ఆయన ఎదుట నిలబడాలి. కాబట్టి ఆయన ఉన్నట్లుగా ఆయన ఎలా ఉన్నాడు? సీనాయి కొండ మీద ఆయన పరిశుద్ధ దేవుడు. He's the Holy God ascending at the right, descending. భక్తులను ఏర్పరచు మేఘ మండలం మీదకి దిగి వస్తుండగా యోహాను రాసుకున్నాడు. ఆయనను కలుసుకునే పోయే టైమైంది కాబట్టి పరిశుద్ధులారా పవిత్రంగా ఉన్నారు. ప్రభు ఈ రాత్రి వస్తుంది. అదర్వైజ్ నీవే వెళితే ఈ యాత్రలో ఒక విశ్వాసం ప్రభుని కలుసుకో. ప్రభుని కలుసుకునేటప్పుడు నెససరీ ద హోలీ, పరిశుద్ధత ఆవశ్యకత చెప్పి జీవితంలో పరిశుద్ధత ఉందా? జీవితంలో పవిత్రత ఉందా? విశ్వాసమే లేదన్నట్టు, ప్రభుత్వ కడగబడ్డం లేదన్నట్టు, ఒక ఆరాధకుడు ఆయన స్టాండర్డ్ అమర్చు, ఆయన స్టాండర్డ్, ఆయన స్థాయి హోలీ. సీనాయి కొండ హోలీ, మేఘ మండలం మీద వచ్చి ఆయన స్టాండర్డ్ హోలీ. కూర్చున్న మీరు నేనైనా పరిశుద్ధత కలిగి ప్రభుత్వ సంకల్పిత ప్రభు దగ్గర నిలబడాలి. ఇది ఆశావస్తాను. మనం తెలుసు, మనం నిలబడాలి. మనం నిలబడాలి. నిలబడాలి అంటే గట్స్ కావాలి, దమ్ము కావాలి, దమ్ము కావాలి. ఆ దమ్ము 6 కాదు 7 కాదు, ఎన్ని చెప్పినా మనకు సమయం లేదు. పరిశుద్ధత ఉండాలి. కాబట్టి సీనాయి హెచ్చరికలు, ఆ పదాజ్ఞ హెచ్చరికలు, సీనాయి హద్దులు, సీనాయి క్రమం దేవుడి హెచ్చరికలు చేస్తున్నారు. ఎప్పటికైనా దేవుడు మానవుడికి తీర్పు విధించేది అది ఒక నియమం, ఒక పద్ధతి. ఏమిటంటే హెచ్చరిక చేస్తారు. జస్ట్ ఈ
నిర్గమాకాండం, ఈ ఆది కాండం, ద్వితీయోపదేశంలో జస్ట్ ఊరికి అలా చూపించలేదంట. ముందుగా జస్ట్ ఊరికి అలా గ్రంథకర్త హెబ్రీ గ్రంథకర్త ఒక మాట హెబ్రీలకు రాసిన 11వ అధ్యాయం 7వ వచనం చదువు. 7వ వచనం, విశ్వాసం బట్టి అది వరకు చూడని సంగతులను గురించి దేవుని చేత హెచ్చరింపబడి. ఆ మాట చూడండి, దేవుని చేత హెచ్చరింపబడి. నోవహు దేవునితో నడిచిన వాడని మనకు తెలుసు. నోవహు నీతిపరుడని తెలుసు. దేవుని మాటకు లోబడేవాడని తెలుసు. ఈవెన్ దేవుని చేత హెచ్చరింపబడి. God is giving the warning. ఏమిటి వార్నింగ్? ఏమిటి? సో ఈ వార్నింగ్ వార్నింగ్ సో ఆది కాండానికి మనం వెళ్తే ఇదే గ్రంథకర్త మోషే రాస్తూ దేవుడు మోషేని హెచ్చరిక జారీ చేశాడు. ఆ హెచ్చరిక జస్ట్ 2 నిమిషాలు. మోషే, నేను ఒక మాట మీతో చెప్తున్నా. ఏ మాట? జాగ్రత్త. 5వ అధ్యాయం మరణము చెప్తుంది. ఆదాము మొదలుకొని మెతుషల వరకు మరణం. డెత్ సబ్జెక్ట్ ఏంటంటే, డెత్ చాప్టర్ ఏంటంటే, సో ఆది కాండం 5వ అధ్యాయం మరణం. ఇటు చూసినా మరణమే కనబడుతుంది. ఆదాము మొదలుకొని లెమెకు కుమారుడైన మెతుషల కుమారుడైన లెమెకు. సో మరణము కనబడతాం. నేను హెచ్చరిస్తున్నాను ఆ యొక్క నోవహుని. నోవహు, డెత్ ఈస్ కమింగ్, మరణం వస్తుంది. ఓ సోదరా, వినోడి మనకు తెలియని మరణం ఎప్పుడు వస్తుంది. సో కోవిడ్ టైంలో నాకు తెలిసిన ఒక సాఫ్ట్వేర్, అతని జీతం 2 లక్షలు సంపాదించే 33 ఏళ్ళ అబ్బాయి. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తెలుసా? ప్రకాష్ అన్న చాలా కాలం బ్రతుకుతా నేను అన్నా. ఐ కెన్ లివ్ as long as life అన్నా. నేను చాలా సంవత్సరాలు జీవిస్తానన్నాడు. కోవిడ్ అటాక్ more than 24 lakhs ఖర్చు పెట్టారు పైన. 4 days తర్వాత హాస్పిటల్ బయటకు వచ్చింది. తలుపు కొట్టాడు. తలుపు తీస్తే వాళ్ళ మంది తలుపు తీసి, మా ముద్దు పెట్టుకోవాలని ఉంది, ఒకసారి వస్తామని. డాడీ హక్కు చేసుకోవాలని, హత్తుకోవాలని. మమ్మీ మాస్క్ వేసుకుంది, డాడీ మాస్క్ వేసుకుంది. డాడీ మనిషిని సపరేషన్ చేసి మనిషిని భయపెట్టింది. అదే వ్యాధి అన్నారు, జీవన్ కోవిడ్ ఇస్తుందని చెప్తున్నారు. నిజమా? రాత్రి వెళ్ళాడు మన పడక గదిలో. ఉదయకాలం మన మంది తలుపు తీసింది. ఆ బిడ్డ మీద మృతి చల్లబైపడు. 24 lakhs, 2 లక్షలు సంపాదించేవాడు సాఫ్ట్వేర్. ఒక్కసారి నాకు ఒక కిసి ఎందుకు భయమిస్తాము, ఒకసారి చేస్తుంటాను. కుదరదు. రోగం బాగిన తర్వాత ఇల్లు ముద్దులేని పెట్టున్నాను. ఇది ఎంతో బాగా మాట్లాడతాను. నేను కలుసుకోడు, మీతో మాట్లాడుతున్నాను. నీ న్యాయసిందిలా ఆవిడ అదే రాత్రి మరణించాడు. తల్లి ఏడుస్తుంది. తండ్రి రొమ్ము పడుతుంది. There is no time. No, there is no time. Death is coming. మరణం వస్తుంది. ఇక లేదు. కారణం మరణం ఎందుకు వస్తుందని చెప్పారు. మనిషి చనిపోయింది. మనిషి నేను సృజించిన వాడు, నా చేత సృజింపబడిన వాడు. అపవిత్రం చేసుకున్నాడు. నా చేత సృజింపబడిన వాడు, నాతో కలిసి సహవాసం చేస్తున్న వాడు, నాతో కలిసి నడుస్తున్న వాడు, నాతో కలిసి సంచరిస్తున్న మానవుడు. ఈ హింస కరెక్టే. మానవుడు చనిపోయింది. అందువల్ల డెత్ వచ్చిందన్నాడు.
సో ఆది కాండం 6వ అధ్యాయం. సో 11-12 దేవుడు భూలోకమును చూచినప్పుడు అది దేవుని సన్నిధిలో చెడిపోయి ఉంది. దేవుడు చూచినప్పుడు ఈ రాత్రి నీ బ్రతుకును చూస్తున్నా, నీ జీవితాన్ని చూస్తున్నా, నువ్వు చెడిపోయి ఉన్నావు. నీ బ్రతుకు చెడిపోయింది, నీ ఆలోచన చెడిపోయింది, నీ తలపడ చెడిపోయింది. కావా ఈ రాత్రి దేవుడు నీ తల నేరుగా మాట్లాడుతూ చెడిపోయిన మానవు. 6-12 దేవుడు భూలోకమును చూచిన దాని మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేస్తుంది. మానవుడు మార్గాలను చెరిపివేస్తుంది. సో అతని ఆలోచన చెడిపోయి మార్గాలు చెడిపోయి. అందువల్ల నోహు ఐఎమ్ గివింగ్ ద వార్నింగ్, నేను నిన్ను హెచ్చరిస్తాను. ఏమిటి హెచ్చరిక? డెత్, మరణం వస్తుంది. రెండవదిగా 7వ అధ్యాయంలో నోవహు తీర్పు వస్తుంది. ఈ రెండింటి మధ్యలో నోవహు నిలబడ్డాడు. అమర్చలేదు. డెత్ ఉంది, సెకండ్ జడ్జిమెంట్, మరణం తర్వాత తీర్పు. తమ్ముడు, ఎవడు చూశాడయ్యా నరకాన్ని, ఎవడు అనుభవించాడయ్యా అనుకుంటా బైబిల్ ఇచ్చే వివరణ రాత్రి నమ్ము తమ్ముడు. మరణము తర్వాత తీర్పు. సో పౌలు వివరిస్తూ విశ్వాసంతో మాట్లాడుతూ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు మహిమను వర్ణిస్తూ, క్రీస్తు సాక్రిఫై, క్రీస్తు యొక్క అర్పణను వివరిస్తూ ఈ మాట చెప్పారు. 9, 25, 26, 27 చెప్తూ మనుషులందరూ ఒక్కసారి మృతి పొందవలేను, ఆ మీదట తీర్పు జరగదు. ఏం జరగదు? జడ్జిమెంట్ ఉంది, మానవుడికి తీర్పు. ఆ రోజు తీర్పు జలప్రలయం. సో అందులో ఒక మాట ఉందండి. ఆ మాట ఏంటంటే నోవహు అది వరకు చూడని సంగతి, యు నెవర్ సా, యు నెవర్ హావ్ సీన్, నువ్వు చూడని సంగతి ఈ ప్రపంచంలో ఎన్నడూ జరగలేదు. మనము చూడని వైరస్ వస్తుంది. సో మనము చూడని వైరస్ మనిషిని కబలిస్తుంది. మనం చూడలేదు కరోనా గతంలో ఎప్పుడు అసలు వినలేదు. మనిషిని ఇంట్లో బంధించింది కరోనా. మనిషిని మధ్య తారతమ్యాలు, తేడాలు తెచ్చింది. అందరూ చూడండి, మనం చూడలేదు, వైరస్ చాలా స్ప్రెడ్ అయిందచ్చు. అది వరకు సంగతులను గురించి నేను హెచ్చరిస్తున్నాను. ఈ ప్రపంచం మీద జల ప్రళయం వస్తుంది. ఈ నాశనం నేను చేయబోతు మోషే సీనాయి కొండ మీదకి నేను హద్దులు దాచి లోపలికి రాదు, హద్దులు దాటి అతిక్రమిస్తా, హద్దులు దాటి లోపలికి వస్తే వాడు నశిస్తాడు. పురుషుడైన స్త్రీ కాబట్టి తిరిగి వెళ్ళు, వెళ్ళి చెప్పు ఆ ప్రజలు, వెళ్ళి చెప్పు నోవహు, నీ భార్యతో చెప్పు, నీ భార్య రక్షింపబడలేదు ఇంకా. మీ ముగ్గురు షేము, హాము, యాపెతు, మీ ముగ్గురు కోడలతో చెప్పు, ముందు నీ కుటుంబానికి చెప్పు. ఏమిటి? దేవుడు జలప్రలయం రప్పిస్తున్నాడు కాబట్టి ఆ ఓడలోకి రావాలి. తమ్ముడు, ఎలా రా? నీ భర్త రక్షింపబడ్డాడు, నీ పిల్లలు రక్షింపబడ్డాడు, నీ పిల్లలు మారుపరచబడ్డారు. వెళ్ళి చెప్పు, నీ భార్యకు చెప్పు, నీ ముగ్గురు కోడలకు చెప్పు, నీ కోడలకు చెప్పు. ఏమిటి? దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. దేవుడి తన ప్రాణంలో ఈ భూమి మీద కుమరించబోయే టైం అయ్యింది. తన ప్రజలకు వెళ్ళాడు, వెళ్ళక ముందు తన ఇంటి వారికి చెప్పాడు. అప్పుడు నిలబడుతున్న నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. వెళ్ళి చెప్పు అబ్బాయికి, చెప్పు వాడికి, నా మాట చెప్పాలి, నా మాట తెలియదు. వాడు చేస్తే పాపాలం అగ్ని గంధకుల మండే గుండెలో యుగాలు కాదా. వెళ్ళి చెప్పు. నోవహుతో చెప్పాడు,
నోరు వెళ్ళి చెప్పాడు. ఎవరితో చెప్పారు? కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆనాడు నా ప్రపంచ జనాంగాన్ని హెచ్చరిక చేశారు. ఎలారా? ఒక డ్రమ్ము బట్టి చెప్తున్నాడు, దేవుడి ప్రపంచం మీదకి జల ప్రళయం వేస్తున్నాడు. ఓహో వినండి, దేవుని ఉగ్రత వస్తుంది. The wrath of God will be bestowed upon the earth. భూమి మీద తన ఉగ్రతను కుమరించబోతున్నాడు. ఎలారా వినండి, ఎవరొస్తున్నారా, ఎవరు రావాలా వినండి. దేవుని ప్రపంచం మీదకి మరొకసారి వస్తుంది. ఆయన త్వరగా వస్తుంది. రాజుల రోజుగా చక్రవర్తి ప్రపంచ నాయకుడిగా, సార్వభౌముడిగా, సర్వాధికారిగా ఆయన దిగి వస్తున్నారు. కాబట్టి ఈ రాత్రి పొదిలి స్థానిక సంఘము ద్వారా నిన్ను హెచ్చరిస్తున్నాను, దేవుని రాగడ దగ్గరగా ఉన్నా. నోవహు హెచ్చరిక, ఒకే హెచ్చరిక, దేవుని తీర్పు దిగి వస్తుంది. అట్ ఎనీ టైం, ఏ రోజైనా వస్తుంది. చాలా మంది ప్రజలు నోవహు ఓడను కడుతూ ఉండగా లక్షలాది మంది ప్రజలు ఓడను తాకారు. ఏం చేశారు? ఓడను తాకారు లక్షలాది మంది ప్రజలు. అరే చాలా విచిత్రంగా ఉంది ఓడ, చాలా అందంగా ఉండేది. వర్షం లేదు, వాన లేదు, అసలు గతంలో ఎన్నడూ చూడలేదు వర్షం. ఈ రుద్దుడేమిటి, ఈ ముసలోడేమిటి, అయ్యో ప్రళయం వస్తుంది, అయ్యో వర్షం వస్తుందని చెప్తున్నాడు. ఏంటి ముసలోడికి టైం లేదు, లేదా సమయం వృధా చేస్తున్నాడు. ఓడను దాటి వెళ్తున్నాడు. రాత్రి నువ్వు క్రైస్తవులై ఉండవచ్చు, క్రైస్తవురాలై ఉండవచ్చు. ఇలాంటి రక్షణను తాకి వెళుతుంది. ఈ రక్షణ లోపలికి రావాలి. నువ్వు లోపలికి వస్తాయి, రక్షణ లోనికి వస్తాయి, రక్షణ ఓడలోనికి వస్తాయి. క్షేమంగా కాబట్టి నోవహుని హెచ్చరించాడు, ఈ ప్రపంచాన్ని కూడా హెచ్చరిస్తున్నాడు. ఆ మాట చదివి రెండో భాగం జస్ట్ వివరించారు. టైం లేకపోతే ఒక మాట చదువు. పేతురు రాసిన రెండో భాగం జస్ట్ ఊరికే ఆ మాట చదివి ఒక తాటి చెప్పు. మూడవ అధ్యాయం 10వ వచనం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్టు ఆ దినమున ఆకాశం మహావ్యాండ్రముతో గతించిపోతూ పంచభూతములో మికుటమైన వ్యాండ్రముతో లయమైపోవు, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవు. పేతురు రాస్తున్నాడు, the day of Jehovah, otherwise the day of the Lord. ఈ ప్రపంచం మీదకి ఎలా వస్తుందో పేతురు the day of the Lord. ఉన్న ఇల్లులని సర్వనాశనం కాబోతుంది. భారతదేశంలో ఉన్న మహా కట్టడాలు, పెద్ద బిల్డింగ్లు, 120 అడుగుల అంతస్తు కలిగిన అపార్ట్మెంట్లు ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ వేళ వస్తుందో తెలియదు. అంటూ దొంగ వచ్చినట్లుగా చెప్పకుండా వచ్చినట్టుగా ప్రమోదీనము ఈ ప్రపంచం మీదకి వస్తుంది అని చెప్తూ పైన ఉన్నాడు. ఆ రాకడ ముందే ఒక మాట అన్నాడు, దేవుడు ఈ ఎడల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఏం కలిగి ఉన్నాడు? దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఏమిటి మార్నింగ్? ఆ దినము రాకముందే, ఆ సమయం రాకముందే మారు మనసు పొందాలి. అంతటా అందరూ మారు మనసు పొందాలి. దేవుని నిశ్చయించుచున్నాడు. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. నిశ్చయించుచున్నాడు. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. అబ్బాయి ఈ రాత్రి మారు మనసు పొందాలి. దేవుని హెచ్చరిక,
నోవాతో చెప్పినట్టే ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. సో రెండు జస్ట్ నిర్గమాకాండం 32వ అధ్యాయం 19వ వచనం. మోషే వారు నాట్యమాడుట చూచింది. 25లో వారు విచ్చలవిడిగా తిరుగుట చూచింది. సో రెండవది సీనాయి పాపం. ప్రజలు పాపము చేసి పరలోకమున్న దేవుడు సీనాయి కొండ మీదకి దిగి వచ్చి సీనాయి కేంద్రముగా మాట్లాడుకుంటా భూమి కింద ఉన్న ప్రజలు పాపము చేస్తున్నారు. మానవుని యొక్క నైజం తమ్ముడు ఈ రాత్రి వేళ మరో సీనాయి కొండ కింద పాపము చేస్తున్న ప్రజలకు మోషే చూస్తూ ఉన్నారు. పరలోకమున్న దేవుడు ఈ మాట చెప్తాను, ఆయనే చెప్తాను, నేను చెప్పట్లేదు కానీ యెషయా చెప్తాను. ఈ మాట చదువుకోండి. మొదటి అధ్యాయం 18వ వచనం. అందుకు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నారు, రండి మన వివాదము తీర్చుకుందాం, మీ పాపమును ఎర్రనివైన రండి మన వివాదము తీర్చుకుందాం. మానవునికి దేవునికి మధ్య ఒక అగాధం ఉందని చెప్తారు. దేవునికి మానవునికి మధ్య ఒక అగాధం. ఏమిటి అగాధం? సీనాయి కొండకు హద్దులు ఉన్నట్టు, సీనాయి పర్వతానికి హద్దులు ఉన్నట్టు మానవుడు దేవుడి దగ్గరికి రాలేదు. కారణం ఇప్పుడు చెప్పారు, రండి కమ్ అంటు మీ, విల్ డిస్కస్. మనమే మన సమస్యను పరిష్కరిస్తాం. కోర్టు కౌన్సిలర్ తమ్ముడు ఏమిటి? మీ పాపములు అన్నాడు. మానవులు పాపం చేశారు. బ్రహ్మయ్య గారు పాపం చేశారు. ఈ ప్రకాశ్ రాజు కూడా పాపం చేశారు. మన సబ్ ట్రెజర్ ఆఫీసర్ మా మైక్ బోత్ ఆర్ జాబ్ హోల్డర్స్. ఇదే ప్రకటనలో వచ్చాడు, ఇదే సంఘానికి వెళ్తున్నారు. కానీ నా హృదయం ఎంత మోసకరమైన చిన్న వయసులో 10th క్లాస్లోనే అదుపు తప్పారు. విస్తారమైన పాపం చేసి తెలియదు. విచ్చలవిడిగా తిరిగాడు, విచ్చలవిడిగా సినిమాలు చూస్తాడు. తమ్ముడు ఏది అనుభవించాలని అనుభవించాడు. ఒక రాత్రి దేవుడు నాతో మాట్లాడుతూ, ప్రకాష్ రాజు ఈ రాత్రి నీ ప్రాణం తీస్తా, ఈ రాత్రి ఈ రాత్రి నీ ప్రాణం ఇస్తా. ఎక్కడికి వెళ్తాను? ఐ నో ఎక్కడికి వెళ్తాను? పాతాళానికి. అగ్ని గంధకుల మండే గుండంలో యుగ యుగాలు కాలాలి. అగ్ని ఆరు పురుగు చాలు. దాని దేవుడు ప్రేమిస్తారు. రండి మన వివాదం తీర్చు. మీరు సమ్మతిస్తే మీ పాపానికి పరిహారం చేస్తారు. మానవుడు పాపం చేస్తారు, అందువల్ల నెమ్మది లేదు మానవుడు, అందువల్ల సమాధానం, అందువల్ల మానవుడికి సంతోషం. సో పౌరులు ఎరిగిన వాడు ఏ భేదం లేదు. అందరూ పాపం చేసి దేవుడు గురించి మహిమను పొందలేకపోవచ్చు. మానవుడు పాపాన్ని బట్టి నెమ్మది కోరుతుంది, దేవుని సన్నిధి కోరుతుంది, దేవుని సహవాసం కోరుతుంది. షారుఖ్ ఖాన్ సినిమా మాట పేరు సంపాదించి చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించి మనీ డబ్బు సంపాదించి మంచి బంగ్లా సంపాదించి ఓకేనండి. షారుఖ్ ఖాన్ ఆర్ హ్యాపీ విత్ దట్ వన్? వాటితో సంతోషిస్తున్నామన్న ఆయన అన్నాడు, వాటి ద్వారా నాకు సంతోషం. ఎవరు సినిమా తీసేనే షారుఖ్ ఖాన్, నవ్వించే షారుఖ్ ఖాన్, నటన సార్వభౌముడైన షారుఖ్ ఖాన్ నాకు సంతోషం. ఐ డోంట్ హ్యావ్ హ్యాపీనెస్. రోజు తాగుతున్నాను, నా భార్య తాగుతుంది, నేను తాగుతాను. తాగేవాడి సినిమాలు ఎగబాగి చూస్తున్నాను. ఎంత విచారం. శాంతి, సినిమా సమాధానం. ఇలా కూర్చున్నా నీకు సమాధానం శాంతి. బికాజ్ పాపము చేసి పాపాన్ని చూస్తున్నాడు. పరలోకమున్న దేవుడు మన పాపాన్ని చూస్తున్నాడు. ఈ పాపాలు పాప తలంపులను ఇస్తున్నారు. ఈ రాత్రి వేళ ఆ దేవుడు అంటున్నారు, రండి మన వివాదం తీర్చుకో, రండి పరిష్కరించుకో. మీ పాపానికి పరిష్కారం, మీ పాపానికి సమాధానం, మీ పాపానికి జవాబు. రండి, కమ్ అంటు మీ.
కమంటండి మీ పాప పరిష్కారం ఈ గ్రంథంలో నేను చెప్తున్నాను. మీ పాప పరిహారానికి ఈ గ్రంథం చెప్తున్నాను. మోషే వారి పాపమును చూచి. సో లూకాసు వార్త వారు విన్నట్టుగా 19వ అధ్యాయం 10వ వచనం, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. దిగి వస్తుండగా, మోషే దిగి వస్తుండగా పాపం పెట్టుకుంది. ఆ పరలోకమందున్న ప్రభు వస్తుండగా నశించిన వాడు, నశించిన స్త్రీ పురుషుడు ఎవడొస్తుంది వెతకడానికి వస్తుంది. ఎంత ప్రేమ దేవుడికి, ఎంత జాలి. ఇక మూడవది, ఆ పాపానికి 3,000 మంది చనిపోతే ఇక మానవుడు ఎలా బ్రతుకుతాడు? మానవుడి దేవుని ఎలా సమీపిస్తాడు? మానవుడు ఎలా సంధిస్తాడు? సాధ్యం కాదు. అందువల్ల 32:32లో మోషే ఈ రిటర్న్ యెహోవా, యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళాడు. యెహోవా ఈ పాపాన్ని పరిహరించిన, ఈ పాపాన్ని పరిహరించిన, లేదంటే ఈ జీవ గ్రంథములో నుండి నా పేరు తీసే. మోషే అడ్డుపడుతూ పాపం చేసినప్పుడు, నశించిపోతున్న ప్రజలు, మరణానికి వెళ్తున్న ప్రజలు, అయ్యో యెహోవా ఈ ప్రజలు పాపం చేసి యెహోవా, యెహోవా వీరి పాపాన్ని పరిహరించి, వీరి పాపాన్ని తీసి లేని ఎడల నీ పేరు ఏ జీవ గ్రంథములో తీసి పాప ప్రక్షాళన, పాప పరిహారం ఒక మీడియేటర్ మోషే నిలబడ్డాడు. దేవునికి ప్రజల మధ్య సీనాయి కొండ దగ్గర, సీనాయి కొండ దగ్గర మీడియేటర్ బతిమలాడు. పరలోకమందున్న ఉన్న దేవుని కుమారుని యేసు కొండ మీద బతిమలాడు. దేవుని ఉగ్రత, రౌద్రం, శాపం మన మీద పడాలి. అది వస్తు మన పాపమును బట్టి, మన దోషమును బట్టి, మన అతిక్రమమును బట్టి ఉగ్రత మన మీదకి రావలసిందగా ఆ కల్వరి కొండకు, ఆకాశానికి భూమికి మధ్య మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు నిలబడ్డాడు. చంద్రులు ఆ మరణాన్ని చూడలేదు, సృష్టి మరణాన్ని చూడలేదు. సృష్టి కట్ట మరణాన్ని సృష్టి చూడలేదు. ఒక ముళ్ళు, 8 అంచుల ముళ్ళు ఆయన శిరస్సులో నచ్చినప్పుడు రక్తం ఏరులై ప్రవహించింది. ఒక ముళ్ళు పాదంలో కూర్చుంటే ఎంత నొప్పి నొప్పి, అది తీసేంత వరకు నొప్పి. మరి ముళ్ళ కిరీటం ఆయన శిరస్సులో నొచ్చినప్పుడు ఆ కణతల గుండా వెళుతుండగా, రక్తం ప్రవహిస్తుండగా చేతులు గట్టిగా చూస్తున్నా ఇది చేస్తుంది. అయ్యా 10,000 మందిలో రక్తవర్ణుడు ధవలవర్ణుడు యెషయా రాస్తున్నాడు. ఆయన చూడనల్లని వాడిగా స్వరూపాన్ని కోల్పోయి ఎలా వర్ణించిన స్వరూపాన్ని కోల్పోయి తన రూపాన్ని కోల్పోయి మానవుడికి మధ్యవర్తి, దేవునికి మధ్యవర్తి సీనాయి కొండ మీద నిలబడిన మోషేను చూస్తున్నాడు. కొండ మీద నిలబడిన క్రీస్తుని చూపిస్తున్నాడు. సర్వలోక పాప పరిహారం, ఉగ్రత, రౌద్రం, శాపం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మీద కుమ్మరించినప్పుడు నా దేవా, నా దేవా నన్ను సిలువలో చూచుకొలది నా మనసు శిరసమా. అందరూ క్రైస్తవ పులకింప చేసే పాట, అది పాడనయ్యా. ఇలాంటిదా యేసు
కొరకి, ఈ వ్యభిచారం కొరకి, ఇలాంటిగా యేసు ప్రేమను వర్ణిస్తున్నారు గ్రంథకర్త. గాయకులు పాడుతున్నారు. కలువరి చూచిన కొలది మనసంతా శిరసమాయి. కలువారి ప్రేమను తలంచుకునుచున్నప్పుడు కలుగుచున్నది హృదయం అంతా దుఃఖం వస్తుంది. కరుణామయుడు చూసి చూసి అశ్వముడు చూసినప్పుడు నా స్థానమును ప్రకటించబడ్డాడు, నా దోష శిక్షణలు వహిస్తున్నాడు, శిరస్సులో కిరీటం, కాలు చేతుల గాయాలు, శరీరంలో మాంసములు ఎగిసిపోయాడు. పాప పరిహారం కొరకు, పాప పరిహారార్థమనిగా, అపరాధ పరిహారార్థమనిగా సిలువలో వేలాడి మానవుని రక్షణ కొరికే ప్రాణం పెట్టిన ప్రాణనాథుడైన యేసుక్రీస్తు నీ కోసం నా కోసం మరణించాడు, ఘోర శిక్షను అనుభవించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. మోషే పాప ప్రక్షాళన చేస్తున్నాడు. అయ్యో, నీ పాపము పరిహరించి నీవు రాసిన ఈ గ్రంథంలో నుండి నా పేరు పాప పరిహార పత్రిక ఆ శిలువలో ఆయన బిగించి దాన్ని కొట్టివేసేటప్పుడు, తండ్రి ఈ పాపం నా మీద తండ్రి మీరేమి చేస్తున్నారు, మీరు ఎరుగను, వేరే క్షమించు. దేవుని ప్రేమ పదజాల నీ హృదయాన్ని తాకవా? నీ హృదయాన్ని స్పందించవా? ఈ రాత్రి నీకోసమే ప్రభువు యేసుక్రీస్తు ఆ శిలువలో మరణించి తిరిగి లేచంగా సువార్త ప్రకటిస్తుంది. ఈ రాత్రి ప్రభువుని విశ్వాసించు. ఈ రాత్రి ప్రభు రక్తం పాపం కలుగుతుంది. ఆ జీవగ్రంథం, ఆయన రాసిన జీవగ్రంథం ఈ రాత్రి నీ పేరు రాయినట్టుగా ప్రభువునందు విశ్వాసం ఉంచు. బైబిల్ శ్రమించండి. ఎవరి పేరు జీవగ్రంథమందు రాయబడిన కనబడినట్లు కనబడితే వాడు అగ్ని గంధకల మండు గుండంలో పడద్రోయబడుతున్నారు. ఇది రెండవ తిరిగి పొదిలికి రాలి, విశ్వనాథపురానికి రాలి, బ్రహ్మం గారి వీధిలోకి రాలేవు. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక అబ్బాయి టీకలు దాకా తాగి ఒక పాస్టర్ పాస్టర్ నరకానికి ఎంత దూరం అన్నాడు. చెప్తే చెప్పు, లేదా ఏం చేస్తామన్నాడు పాస్టర్. కత్తి విషయాలు నరకానికి ఎంత దూరం చెప్పాడు. తెలియదురా, నువ్వు అనుకున్నంత దూరం అన్నాడు. అంతేనా? మంచి పల్సర్ బండి మీద ఎక్కి 120 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా నేషనల్ హైవే మీద జరిగిన సంగతి కన్ను. ఆ కన్ను ఆ లైట్ ఫోకస్ లో పైర్లు కమ్మి వెళ్ళే లారీని పుట్టాడు. ఆ క్యాబిన్ కట్టుకున్నాడు డ్రైవర్. రక్తము కారుంది మీద చెట్లు. నువ్వు అనుకోవడంతో దూరంలో ఈ రాత్రి దేవుని ప్రేమిస్తూ ప్రభుని విశ్వాసం ఉంచాలని, ప్రభుని అంగీకరించాలని, పరిహారం పొందాలని ప్రభు పెద్ద సెలవిస్తున్నాను. దేవుని లేఖన భాగంలో దీవించి ఆశీర్వదించాలని నన్ను విశ్వసించి దయచేసి మీరు కూర్చున్న చోట తమరు వాలంటీర్స్ కూర్చొని వస్తే ఒక 5 నిమిషాలు భోజనం చేయబెట్టాము. ఒక 2 నిమిషాలు కనిపిస్తుంది. రాత్రి ప్రభు నీతో మాట్లాడతాను. ఒకటి, దేవుని హెచ్చరికలు చేశాడు శ్రీనాథ్ లోపలికి వస్తే ప్రమాదం. రెండోది, దేవుడి పాపాన్ని చూస్తున్నాడు మోషే. మూడవదిగా వారి పాపాన్ని పరిహరిస్తాను. పరలోకమందు ఉన్న మన ప్రభు మన పిల్లల చారికని కృప చూపించి మధ్యవర్తి గారి చనిపోయి సమాధి చేయమని తిరిగి లేచి రాత్రి సోదం ఇంత సువార్త వినండి, ఇంత వర్తమానం వినండి. ఈ రాత్రి హెచ్చరిక అంతటా అందరూ పాల్గొస్తున్నారు. ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తుంది. ఇది దేవునికి ఆజ్ఞ. నువ్వు మారవలసింది నేను పనుకోకండి, నువ్వు మారవలసింది నేను ఇక్కడ చెప్తాను. ఈ రాత్రి చేతులు ఎత్తి ప్రతిలాడతాను, దేవుని ప్రతినిధులుగా నేను మీ యొక్క తెలుసుకొని ఇష్టపడుతున్నాను. ఈ రాత్రి యేసు హెచ్చరిక వినండి, యేసు మాట వినండి.
ఈ రాత్రి యేసు కావాలి. యేసునందునే విశ్వాసం ఉంచుతాను. యేసు రక్తంలో పాపం కలుగుతుంటాను. యేసునందు విశ్వాసం ఉంచుతాను అనే కోరిక నీకుంటే ఈ చిన్న ప్రార్థన ఇస్తాను. యేసు ప్రభువా, నేను పాపం, నా పాపాలను క్షమించి మీ రక్తంలో కడిగి వేసి నీ బిడ్డగా చేసుకో. ఈ చిన్న యేసు ప్రభువా, నా పాపమును క్షమించి నీ రక్తంలో కడిగి వేసి నీ బిడ్డగా చేసుకో. ఈ ప్రార్థన చేసినప్పుడు దేవుడు సంతోషిస్తాడు, తన రక్షణకు దయచేస్తాడు, తన జీవనంలో ఉపయోగిస్తాడు. ఇష్టమైన కష్టంగా లేదు కదా. ఇశ్రాయేలు నా మాట వినండి, నా మాట అతను కాదు. ఇలాంటి పాపాన్ని చేస్తాను, ఇలాంటి పాపాన్ని వేసిస్తాను. ఇలాంటి యేసునందు తీర్మానం చేసుకుంటాను. యేసుకి నా విజయాలు కదా. ఇప్పటికి ఎవరైనా ఉన్నట్లు నేను మారు మనసు పొందుతాను ఈ రాత్రి లేదు అని ఇప్పటిలో ఉన్నట్లయితే మీరు ఉన్న చోట మీ ప్రియ సంఖ్యకి మీకోసం ప్రార్థన. మీ ప్రియ సంస్థపై అన్నయ్య మంచి అనుకున్నాను. ఇంకెవరైనా ఇంకెవరైనా ఉన్నారు? అది అమ్మ చూద్దాం. మీకు కావాలని ఇప్పుడు మీకోసం ప్రార్థన చేస్తాం. రక్షించబడిన వారితో ప్రార్థన చేస్తాం. చాలా ఖర్చు మార్పులు రక్షించారు. ఇంకెవరైనా చివరిసారి మీ ప్రియ సంస్థకి మీకోసం ప్రార్థన చేస్తాం. యవన స్త్రీలైతే, యవన పురుషులైతే ప్రభుత్వ మీద విశ్వాసం చెప్తాను. ఈ రాత్రి ప్రభుత్వం విధానిస్తాను. మీ ప్రియ సంస్థకి మీకోసం ప్రార్థన చేస్తాను. మంచిగా ఒకవేళ మీరు అస్తం ఎత్తడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, సిద్ధంగా ఉంటుంది, ఇక్కడే ఉంటాం దైవజనులందరూ. నేను ప్రభు నమ్ముకుంటాను, చేయకపోయినా కూడా నేను వస్తున్నాను. ప్రభు నా ఉపయోగిస్తాను. వాళ్ళ ముందుకు మీకోసం మీ కొందరు అనుస్తారు ఒక బాధ్యత రక్షించబడితే చాలా మందితో మాట్లాడి హృదయాన్ని కఠినం చేసుకుంటారు, ఆ గుండెలు రాయిగా చేసుకుంటారు. మీ పరిశుద్ధాత్మను రక్తమైన వారిని తాకాలి, మానవ మనసులో కనిపించాలి, విశ్వాసంలో కనిపించాలి. చెయ్యి తీర్మానం తెలియజేస్తుంది, ఆశీర్వదించి వారు అలాంటి వెళ్ళక ముందుకు వచ్చి మేము ప్రభు నమ్ముకున్నామని సంతోషిస్తూ వెళ్ళే కృపను పెంచింది. రాత్రి కుడికులో పెంచిన సహాయం స్థితిస్తూ రేపటి పట్టి సిద్ధపరచండి. క్రీస్తు యేసు నామములో స్తుతించండి వేడుకుంటున్నాం. సీనాయి చెప్పిన దేవుని హెచ్చరికలు మానవులు నశించకూడదు, పాపం చేయకూడదు, మరణించకూడదు. మరి శ్రేష్టమైనటువంటి రక్షణ సువార్తను రాత్రి కాలంలో దైవజనులు ప్రకాశ్ రాజు గారు అందించారు. మనందరి తరపున దైవజనులకు వందనాలు తెలియజేసి ఉన్నాం.